స్పాట్లైట్. కుడి ఎడమల దగా దగా అన్నట్లుగా ఎటు చూసినా కబ్జా పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వం పేదలకిచ్చిన భూములను గోతికాడ నక్కల్లా ఎగరేసుకుపోయే బ్యాచ్ ఒకటి తయారవుతోంది. వాళ్లను అడ్డుకోవడానికి జనబాహుళ్యం ఎప్పుడూ పోరాడుతూనే ఉంది. బాపట్ల జిల్లాలో జాలర్లు కూడా ఇప్పుడు ఉద్యమం ప్రారంభించారు. సూర్యలంక సముద్ర తీరంపై భూ కబ్జా రాయిళ్లు కళ్లు పడ్డాయి. సునామీ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కబ్జాకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తీరం వెంట రిసార్ట్స్ నిర్మిస్తే మంచి లాభాలొస్తాయి అనే ఆశలో మత్స్యకారుల స్థలాలపై కన్నేశారు. దీంతో జాలర్ల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో భూ కబ్జా తిమింగలాలపై ఏబిఎన్ స్పాట్లైట్. సునామీ వచ్చిన సమయంలో బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చింది. 80 మంది మత్స్యకారు కుటుంబాలకు 2010 ఇళ్ల స్థలాలు కేటాయించి మౌలిక వసతులు కల్పించింది. అప్పటినుంచి ఈ స్థలాల్లో మత్స్యకారు కుటుంబాలు నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. సునామీ సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన దాంట్లో కొంత స్థలాన్ని ప్రజా అవసరాల కోసం కేటాయించారు. ఈ కామన్ సైట్ ను ఆక్రమించిన ఓ వైసీపీ నాయకుడు వారి బంధువుల ద్వారా ఇంటి పట్టా పుట్టించి దానిని విక్రయించాడు. అక్కడ రిసార్ట్స్ కట్టి గదులు అద్దెకిస్తున్నారు. సూర్యలంక సముద్ర బీచ్ కి వచ్చిన పర్యాటకులతో ఈ రిసార్ట్స్ కు మంచి ఆదాయం వస్తుంది. దీంట్లో మిగిలిన మత్స్యకారు కుటుంబాలను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి పెద్ద ఎత్తున రిసార్ట్స్ నిర్మాణం చేపట్టాలని స్థానిక రాజకీయ నేతలు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా కొంతమంది స్థానిక మత్స్యకారులతో సంప్రదింపులు జరపడం, బెదిరించడం లాంటివి ప్రారంభించారు. దానిపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తిడతా ఉంటుంటే ఈ ఊర్లో లాడ్జీలు కట్టేసి ఇదిగో ఇక్కడ పక్కన అంగన్వాడీ స్కూల్ కానీ స్థలం అట్టు పెట్టుకున్నాం. ఆ స్కూల్ని పర్రె కోటయ్యకి అమ్ముకున్నాడు. కన్నా నాగేశ్వరరావు, కన్నా కోటయ్య వాళ్ళిద్దరు కలిసి ఆయనకు అమ్ముకున్నారు. అమ్ముకుంటే ఇప్పుడు మమ్మల్ని మా ఇళ్ళు కూడా ఖాళీ చేసేయండి, మీ ఇళ్ళు కూడా మేము కొనుక్కుంటే మేము లాడ్జీలు కట్టుకోవాలి అని ఎస్టీ ఎస్సీల కింద కేసు పెట్టి బుక్ చేస్తాము, మీకు బెయిల్ కూడా రాదు. మా ఊర్లో గ్రామస్తులు 5గురిని కేసు పెట్టి లోపల పెట్టారు సార్. పెడితే మేమెవరు వెళ్ళలేదు, వాళ్లే ఎట్లాగో మాట్లాడుకుని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మీకు నేను న్యాయం చేస్తానమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పారు సార్. మాకు ఈ లాడ్జీలన్నీ తీసేయాలి సార్. మాకు ఈ లాడ్జీలన్నీ ఏమి ఉంటాయి లేదు. మాకు ఉంటాయి మనిషికి ఒక ఆ స్థలం కూడా మేము వాళ్ళకి వదలం. ఆ స్థలం కూడా మా స్థలం మాకు వచ్చేటట్టు చేస్తే చాలు సార్. చిన్నపిల్లలకి స్కూల్ కట్టుకోవడానికి కొంత సోటు మేము అట్టు పెట్టుకున్నాము. ఆ సోటుని కబ్జా చేసి ఆదుకొని దౌర్జన్యంగా మాకు తెలియకోకుండా అమ్ముకుని ఇప్పుడు ఆ సోటు గురించి మేము పోరాడుతున్నాం. గత ఏడాది నుంచి మేము పోరాడుతానే ఉన్నాము. ఇప్పుడు అలా పోరాడుతూనే ఉన్నాము. అయినా కానీ కాదు మేము అమ్మేసుకున్నాము, మాది సోటు అని దౌర్జన్యంగా మాట్లాడటం. ఇవన్నీ రూములు కట్టుకుంటారంట, రూములు చేసుకుంటారంట. రూములకి ఇచ్చి వాళ్ళు రూముల్లోకి వచ్చిన వాళ్ళు మిస్బిహేవియర్గా మాట్లాడడం, తాగటం, ప్యాకెట్లాడడం. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా, గంటకి 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, వస్తారా, ఆడవాళ్ళు ఉంటారా, మీరేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పని అడగడం, ఎలా పడితే అలా మాట్లాడడం. అసలు ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు అని చెప్పి అంటాం. కన్నా మామిడియ, కన్నా నాగేశ్వరరావు, కోటయ్య, పర్రి కోటయ్యకి అమ్మారు సార్. వీళ్ళు అమ్మేసి దౌర్జన్యంగా ఇక మాకు తెలియదు వాళ్ళకే ఇచ్చేసేసాము అని చెప్పి అంటాం. అమ్మినలు బయటికి రావట్లేదు సార్. సూర్యలంక సముద్ర తీరంలో రిసార్ట్స్ నిర్మాణంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని జాలర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. రిసార్ట్స్ కు వచ్చిన వాళ్లు తమ ఇళ్ల మీద పడి నానా యాగి చేస్తున్నారని జాలర్ల కుటుంబాల్లో మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఉన్నది ఒక రిసార్టే అయినా 100 రిసార్ట్లతో సమానంగా గోల చేస్తున్నారని ఆరోపించారు. మరిన్ని రిసార్ట్స్ నిర్మిస్తే పరిసర ప్రాంతాల్లో తాము నివసించలేని దుస్థితి వస్తుందని వాళ్లు తెగేసి చెబుతున్నారు. కొత్త రిసార్ట్స్ నిర్మాణ ప్రతిపాదనను మానుకుని ప్రస్తుతం ఉన్న రిసార్ట్స్ ను సైతం మూసేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. పిల్లలకి అట్టి పెట్టుకున్న చోట్లు ఇట్లాగా వాళ్ళు సొంతం చేసుకుని వాళ్ళు 4 లక్షలకి 6 లక్షలకి డబ్బులు కాసిపడి వాళ్ళకి రూములు కట్టుకుని వాళ్ళు రూముల వల్ల వాళ్ళు బాగుపడిపోతున్నారని వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కట్టుకుంటున్నారు. మేము మొన్న తగాదాలు ఆడి మా గ్రామంలో పెద్ద మనుషులు ఆడితే గ్రామంలో పెద్ద మనుషుల మీద మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళు చండాలం కేసులు పెట్టారు సార్. దాని గురించి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. నిన్న
కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఏమన్నాడంటే మేము చూసుకుంటాము, మీరు రావద్దు, మేము పంపిస్తాము మా వాళ్ళు అయ్యి, మేము తప్ప ఒప్ప అని మేము అక్కడికి వచ్చి తేల్చుకున్న తర్వాత మేము దాన్ని బట్టి సరిని తీసుకుని మేము తేల్చుకుంటామమ్మా అని చెప్పాడు. మా మీద ఇది చేసి రిపోర్ట్లు పెట్టి అది చేసి గందరగోళం చేసాడు. చేస్తే ఇక మేమేం చేసామంటే ఇక ఈ సంసీ వాళ్ళు అందరిని అడిగితే ఏంటంటే సంసీ చెప్పాడు, అందరిని అడిగినాక మేము ఇసుక తోలిచ్చి కర్రలు అడ్డం కట్టుకున్నాం ఆ స్థలానికి. ఆడు ఇప్పుడు ఏం చేశాడు, దొంగసాటికి పట్టా పుట్టించేసేసి ఆ స్థలాన్ని అదే కరే కోటకి అమ్మేసేసి ఈ స్థలం మాది, నాకు అమ్మాడు, వీళ్ళు ఏడుంటా వీళ్ళు దీన్ని కదపతాగలేదని చేసి మా ఈడ గ్యాం పెద్దల మీద 5 మీద కేసు పెట్టాడు. పెడితే మేమేం చేసామంటే కేసు పెట్టాడు, ఎట్టయినా అది మన గ్రామానికి గుడి కట్టించుకుందామని ఎమ్మెల్యే దాకా వెళ్దామని మేము పోరాడుతున్నామండి. కలెక్టర్ నేను వాళ్ళని పట్టుకుని మాకు గుడికి దేనికైనా కానీ స్థలం లేదండి ఊళ్ళోకి. మాకు ఆ స్థలం కావాలా. ఈ రూములు చూస్తే రూముల్లో కూడా చండాలంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ముసలాంని ఏమో 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, అమ్మాయి ఉందా అది నన్ను అడిగారంట. అది ఆ రూములు అన్నది వద్దు. తాజా పరిణామాలపై ప్రభుత్వం సైతం దృష్టి సారించింది. సూర్యలంక సముద్ర తీరంలో మత్స్యకారుల స్థలంలో రిసార్ట్స్ నిర్మాణాలకు అనుమతి లేదని బాపట్ల తహసీల్దార్ సలీమా తెలిపారు. మత్స్యకారులకు ఇచ్చిన స్థలాల కబ్జా పర్వంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ కమ్యూనిటీ సైట్లో రిసార్ట్స్ అనాథరైజ్డ్గా కట్టి దానిలో ఉన్న రిసార్ట్స్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలను అసాంఘిక కార్యకలాపాలు చేయవలసిందిగా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నట్టుగా నిన్న శ్రీయుత కలెక్టర్ గారికి సూర్యలంక గ్రామం చెందిన కొంతమంది ప్రజలు అర్జీ ఇవ్వడం జరిగింది. సదరు అర్జీపై అక్కడ ఉన్న రిసార్ట్స్కి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి అనేది వీలైనంత త్వరగా ఎంక్వైరీ చేయించి వీళ్ళ పర్మిషన్స్ లేకపోతే వాటి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సంబంధిత బాపట్ల SHO గారు నేను వెళ్లి అలాంటివేం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైంది. కింది స్థాయి అధికారులను స్థానిక నాయకులు లెక్క చేయటం లేదు. మరి అమరావతి పెద్దలు దీనిపై దృష్టి సారిస్తారో లేదో చూడాలి.